SLE సిస్టమిక్ లూపస్ ఎరిథెమటోసస్. ఇది ఆడవాళ్ళలో అధికంగా చూస్తూ ఉంటాము. మనం 10 మంది వ్యాధిగ్రస్తులు తీసుకుంటే 10 మందిలో సుమారు 9 మంది ఆడవాళ్లే ఉంటారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఏజ్ గ్రూప్ సుమారు 15 నుంచి 45 సంవత్సరాల వయసు మధ్య వారికే ఈ లూపస్ అనే వ్యాధి ఎక్కువగా చూస్తాం. పూర్వకాలంలో మందులు లేనప్పుడు లూపస్ వ్యాధిగ్రస్తుల ఫేస్ విఫి ఫేస్లా ఉండేది. అంటే ర్యాషెస్, మన ఫేస్లో ర్యాష్ ఎక్కువగా రావడం వల్ల ముఖ కలవలికలు మారిపోయి తోడేలు ముఖంలా కనిపించేది. కానీ లక్కీగా ఇప్పుడు మంచి వైద్యం దొరకడం వల్ల వుల్ఫ్ ఫేస్ అనేది లూపస్ పేషెంట్స్లో మనం చూడడం. అసలు లూపస్ అనే వ్యాధి ఎందుకు వస్తుంది? మెయిన్లీ 3 ఫ్యాక్టర్స్: జెనెటిక్, ఎన్వైరన్మెంటల్ అండ్ హార్మోనల్. పూర్తిగా మనకి ఇంకా రీసెర్చ్లో నిర్ధారణ కాలేదు కరెక్ట్గా ఏమిటి, దేనివల్ల ఈ జబ్బు వస్తుందని. హార్మోన్స్ కూడా మనం చెప్పుకున్నాం, ఆడవాళ్ళలో ఈ జబ్బు అధికమని. ప్రాబ్లీ ఫిమేల్ సెక్షువల్ హార్మోన్స్ వల్ల కూడా ఈ వ్యాధి అధికంగా రావచ్చు. ఈ వ్యాధి లక్షణాలు ఏమిటంటే జ్వరం అధికంగా రావడం, పోవడం, విపరీతమైన జుట్టు ఊడిపోవడం, నోట్లో పుళ్ళు వస్తూ పోతూ ఉండడము, ఎండలోకి వెళ్తే బటర్ఫ్లై షేప్లో ఎర్రటి మచ్చలు రావడం, కీళ్ళ నొప్పులు, వాపులు, విపరీతమైన అలసట. ఇవి లూపస్ యొక్క ప్రాథమిక లక్షణాలు. ఈ దశలో మనం వ్యాధిని నిర్ధారించి మందులు తీసుకున్నట్టయితే ఫర్దర్ కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. మనం వ్యాధిని సరైన టైంలో నిర్ధారించక ట్రీట్మెంట్ లేట్ చేసినట్టయితే క్రమేపీ వ్యాధి మిగతా ఆర్గాన్స్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఉదాహరణకి మన బ్లడ్ ఎఫెక్ట్ అయితే బ్లడ్ కౌంట్స్ తగ్గుతాయి, హెచ్బి తగ్గడము, తెల్ల రక్త కణాలు తగ్గడము, ప్లేట్లెట్ తగ్గడము. కిడ్నీ ఎఫెక్ట్ అయితే యూరిన్లో అధికంగా ప్రోటీన్ పోవడము, లూపస్ నెఫ్రైటిస్ అనే వ్యాధి రావడం జరుగుతుంది. నర్వ్ సిస్టమ్ ఎఫెక్ట్ అయితే మన కోగ్నిషన్ ఇంపేర్ అవ్వడము, మెమరీ తగ్గిపోవడము, విపరీతమైన మైగ్రేన్ టైప్ ఆఫ్ హెడేక్ రావడము, ఒక్కోసారి కోమా, ఫిట్స్ లాంటివి కూడా రావచ్చు. హార్ట్ ఎఫెక్ట్ అయితే హార్ట్ విపరీతంగా స్పీడ్గా కొట్టుకోవడము, హార్ట్ చుట్టూ ఫ్లూయిడ్ పేరుకుపోవడము, ఛాతీ నొప్పి రావడము, ఆయాసం రావడము, ఒక్కోసారి హార్ట్ వాల్స్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. ఊపిరితిత్తులు ఎఫెక్ట్ అయినప్పుడు మనకు దగ్గు, ఆయాసం, నోట్లోంచి బ్లడ్ పడడం, లంగ్లో వాటర్ చేరొచ్చు, దాన్ని ప్లోరల్ ఎఫ్యూజన్ అంటాము. ఒక్కోసారి పల్మరీ ఫైబ్రోసిస్ వస్తుంది, దీన్ని ILD కూడా అని అంటారు. అంటే మన లంగ్స్లో కొబ్బరి పీచు లాంటి పదార్థం ఏర్పడుతుంది. ఇలా ఆర్గాన్ ఇన్వాల్వ్మెంట్ని బట్టి వాళ్ళకి వేరే లక్షణాలు కూడా వచ్చే అవకాశం ఉంది. అసలు ఈ ఆటోఇమ్యూన్ డిసీజ్ అనేవి ఎందుకు వస్తాయి? రకరకాల ఆటోఇమ్యూన్ డిసీజ్ ఉన్నాయి. అందరికీ మనకు తెలిసింది థైరాయిడ్. దిస్ ఇస్ ద మైల్డెస్ట్ ఫామ్. థైరాయిడ్ అనేది మైల్డెస్ట్ ఫామ్ ఆఫ్ ఆటోఇమ్యూన్ డిసీజ్. ప్రాబబ్లీ లూపస్ ద అదర్ ఎండ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ ఇన్ ఆటోఇమ్యూన్ డిసీజెస్. సో ఆటోఇమ్యూన్ డిసీజ్లో ఏమవుతుందంటే మన ఇమ్యూన్ సిస్టంలో ఇంబ్యాలెన్స్ తప్పడం వల్ల ఈ ఆటోఇమ్యూన్ డిసీజ్ వస్తాయి. ఇమ్యూన్ సిస్టమ్ని తెలుగులో రక్షణ వ్యవస్థ అంటాం. ఇట్స్ లైక్ ఏ పోలీసింగ్. ఉదాహరణకి మన సొసైటీని రక్షించాల్సింది పోలీసులు, మిలిటరీ. కానీ కొంతమంది తిరగబడితే వాళ్ళని టెర్రరిస్టులు అంటాం. ఈ ఆటోఇమ్యూన్ డిసీజ్లో ఏమవుతుందంటే మనల్ని రక్షించాల్సిన యాంటీబాడీస్ మన శరీరం మీద తిరగబడతాయి. అప్పుడు మనకు ఆటోఇమ్యూన్ డిసీజ్ వస్తుంది. ఈ యాంటీబాడీస్ మన కీళ్ళని ఎఫెక్ట్ చేస్తే ఆర్థరైటిస్ వస్తుంది, కిడ్నీస్ని ఎఫెక్ట్ చేస్తే నెఫ్రైటిస్ వస్తుంది, ప్లేట్లెట్ని ఎఫెక్ట్ చేస్తే ప్లేట్లెట్లు తగ్గిపోతాయి, హార్ట్ని ఎఫెక్ట్ చేస్తే మయోకార్డిటిస్, పెరికార్డిటిస్ రావచ్చు. ఇలాగా ఎఫెక్ట్ అయిన ఆర్గాన్ బట్టి మనకి ఆర్గాన్ డ్యామేజ్, దానికి సంబంధించిన లక్షణాలు, కాంప్లికేషన్స్ చూస్తాం. ఈ వ్యాధిని ఎలా నిర్ధారిస్తాం? సో మనం ఇప్పుడు చెప్పుకున్న వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే దగ్గరలో ఉన్న రుమటాలజిస్ట్కి దగ్గరలో ఉన్న రుమటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినట్టయితే ఆ రుమటాలజిస్టు కొన్ని టెస్టులు చేసి కన్ఫర్మ్ చేస్తారు. ఉదాహరణకి ANA, డబుల్ స్టాండర్డ్ DNA, ANA ప్రొఫైల్ వంటి రక్త పరీక్షలు. సాధారణ రక్త పరీక్షల్లో కూడా కొంత మనకి క్లూ దొరుకుతుంది. ఉదాహరణకి HB, వైట్ సెల్ కౌంట్, ప్లేట్లెట్ తగ్గడం, సింపుల్ యూరిన్ టెస్ట్లో ప్రోటీన్ అనేది ఎక్కువ పెరగడము, అవసరమైతే ఎక్స్రేలు, CT స్కాన్లు కూడా ఆర్గాన్ ఇన్వాల్వ్మెంట్ని బట్టి మనం ఆర్డర్ చేయడం జరుగుతుంది. ఈ వ్యాధి కన్ఫర్మ్ అయిన తర్వాత వెంటనే వైద్యం మొదలు పెట్టాలి.
ఈ వైద్యం గురించి చెప్పుకునేటప్పుడు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన మందులు, ఈ మందుల్ని లూపస్ వ్యాధి చికిత్స గురించి తెలుసుకునేటప్పుడు అవి ఏంటేంటి రకాల మందులు ఉన్నాయి అనేది మనం తెలుసుకోవాలి. ఈ మందులు మనం 4 గ్రూపుల కింద డివైడ్ చేయొచ్చు. పెయిన్ కిల్లర్స్, స్టీరాయిడ్స్, ఓరల్ డిసీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్, 4వ గ్రూపు బయోలాజిక్స్. పెయిన్ కిల్లర్స్ అనేవి కీళ్ళ నొప్పులు తగ్గడానికి టెంపరీగా ఇస్తాం. స్టీరాయిడ్స్, చాలామంది స్టీరాయిడ్స్ అనగానే భయపడిపోతూ ఉంటారు, కానీ లూపస్ పేషెంట్స్కి స్టీరాయిడ్స్ అనేవి లైఫ్ సేవింగ్. సో అది కూడా మాకు కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి, మనం ఏ పేషెంట్కి ఎంత డోస్ ఇవ్వాలి, ఎంతకాలం ఇవ్వాలి అనేది. సో స్టెరాయిడ్స్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. వ్యాధి తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ మోతాదులో ఇస్తూ వ్యాధి తగ్గుతూ ఉంటే డోస్ నెమ్మదిగా తగ్గుతుంది. సో స్టెరాయిడ్ సైడ్ ఎఫెక్ట్ గురించి భయపడద్దు. స్టెరాయిడ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ లూపస్ వ్యాధి తీవ్రత ఉన్నప్పుడు. వ్యాధి పూర్తిగా కంట్రోల్ అయిపోయినప్పుడు, అంటే రెమిషన్ అంటాం, లూపస్ రెమిషన్లోకి వెళ్ళినప్పుడు స్టెరాయిడ్స్ పూర్తిగా ఆపేయడం జరుగుతుంది. సో లైఫ్ లాంగ్ స్టెరాయిడ్స్ లూపస్లో ఇవ్వడం జరగదు. 3వ కోవకు చెందిన మందులు ఓరల్ డిసీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్. దీంట్లో ముఖ్యమైనది హైడ్రాక్సీ క్లోరోక్విన్ అనే మందు. సుమారుగా 200 mg డైలీ వేసుకోవాల్సి ఉంటుంది. ఇది లైఫ్ లాంగ్ వేసుకోవాలి. మిగతా మందులు అజిథాయాప్రిన్, మిథట్రెక్సైట్, మైకోఫెన్లైట్, టాక్రోలిమస్ వంటి ఓరల్ డిసీజ్ మాడిఫైయింగ్. అజిథాయాప్రిన్, మిథట్రెక్సైట్, టాక్రోలిమస్, మైకోఫెన్లైట్ వంటి ఓరల్ డిసీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్. ఇవి వ్యాధి తీవ్రత ఉన్నప్పుడు ఈ మందులు వాడతాము. నెమ్మదిగా వ్యాధి తగ్గుతుంటే ఇవి కూడా డోసులు తగ్గించి పూర్తిగా వ్యాధి కంట్రోల్ అయినప్పుడు మందులు ఆపడం కూడా జరుగుతుంది. 4వ కోవకు చెందిన డ్రగ్ బయోలాజిక్ డ్రగ్స్. ఉదాహరణకి బెల్లిమ్యాబ్, ఎరిటెక్స్మ్యాబ్. ఇవి స్పెషల్ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఈ బయోలాజిక్ డ్రగ్స్ ఇవ్వడం జరుగుతుంది. లూపస్ వ్యాధిగ్రస్తులు పాటించాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే స్ట్రెస్ అవాయిడ్ చేయాలా, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలా, ముఖ్యంగా యోగా, మెడిటేషన్ వంటివి చాలా మంచిది. సన్ పూర్తిగా అవాయిడ్ చేస్తే మంచిది. సూర్యరశ్మి వల్ల కూడా లూపస్ ఫ్లేర్ అప్, అంటే సడన్గా వ్యాధి ఉధృతం అవ్వచ్చు. సో సన్ అవాయిడ్ చేయడం చాలా మంచిది. బ్యాలెన్స్ డైట్ చాలా మంచిది. డైట్లో డ్రై ఫ్రూట్స్ లాంటివి చాలా మంచిది. సో హెల్దీ బ్యాలెన్స్ డైట్ చాలా ఇంపార్టెంట్. క్రమం తప్పకుండా డాక్టర్ని సంప్రదించాలి, అంటే రెగ్యులర్ మానిటరింగ్ చాలా ఇంపార్టెంట్. మందులు సడన్గా ఆపకూడదు. డాక్టర్ని సంప్రదించకుండా డోసులు తగ్గించకూడదు. కొంతమంది ఎవరు పక్కింటి వాళ్ళు, స్నేహితులు చెప్పారని చెప్పి సడన్గా మందులు ఆపేసి ఆల్టర్నేటివ్ థెరపీస్లోకి వెళ్తే వ్యాధి ఉధృతమై ప్రాణాపాయం ఉండొచ్చు. సో సడన్గా మందులు ఆపడం కానీ డోసు తగ్గించడం కానీ డాక్టర్ పర్యవేక్షణ లేకుండా చేయకూడదు. ఆఖరిగా నేను చెప్పేది ఏమిటంటే, మన ఇండియాలో ఇప్పుడు అమెరికాలో లూపస్కి ఏ రకమైన మందులు ఉన్నా అన్నీ కూడా ఇంచుమించుగా దొరుకుతున్నాయి. లూపస్ వ్యాధి వచ్చిన తర్వాత మందులు వాడుతూ ఉంటే రెగ్యులర్గా వాళ్ళు అనుకున్నవన్నీ సాధించవచ్చు. పిల్లలైతే చదువు పూర్తి చేసుకోవచ్చు, పెళ్లి వయసులో ఉన్నవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, సంసారం చేయొచ్చు, పిల్లల్ని కనొచ్చు, అందరిలాగే నార్మల్ జీవితాన్ని గడపచ్చు.